ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రాం ప్రారంభించేలా సిద్ధం కావాలని సూచించారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు, ఓఎస్డీ గంగాధర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి అవసరమైన సన్నాహక ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్లో ప్రస్తుతం 8 టెస్టులు చేస్తున్నారు. అదే తెలంగాణ డయాగ్నోసిస్ ద్వారా అయితే 50 టెస్టులు చేయొచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ ఎలా తయారు చేయనున్నారో ఆ వివరాలను మంత్రి హరీష్ రావుకు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కూకట్పల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు. 500 మంది అయ్యప్ప మాలదారులతో పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదానం చేశారు. స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. స్వామివారి దీక్షతో మనసు ప్రశాంతతతో పాటు అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఉంటామన్నారు. అయ్యప్ప స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి తుమ్మల గుంట రామచంద్ర పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలోని హనుమాన్ నగర్ లో వారాహి దంత వైద్యశాల ప్రారంభమైంది. డాక్టర్ నవ్య కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన వారాహి దంత వైద్యశాలను హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రారంభించారు. పర్యావరణ మార్పుల వల్ల ప్రజలకు ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే ఈటల అన్నారు. అందుకు తగ్గట్టుగా మనిషి సరైన ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రకాష్, బీజేపీ సిద్దిపేట ఇన్ఛార్జ్ అంజన్ కుమార్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జేజంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అమర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సూచించారు. అమర్పేట్లోని ఆజాద్ నగర్లో వ్యాక్సినేషన్ సెంటర్ను కార్పొరేటర్ సందర్శించారు. డివిజన్లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీసీ వేణుగోపాల్, టీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు. గట్టుగిరి చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేనిదని, కార్పొరేషన్ తరపున తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్లోని మాతృదేవోభవ 3వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పారిజాత హాజరయ్యారు. మంది అనాథలను హక్కున చేర్చుకుని స్వచ్ఛంద సేవ చేస్తున్న సంస్థని ఆమె అభినందించారు. మాతృదేవోభవ అనాథ ఆశ్రమం అనాథలకు ఆశ్రమం కాదని, వారి పట్ల ఒక దేవాలయం అని కొనియాడారు. అలాంటి సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారికి ప్రభుత్వ పరంగా అవకాశం, సహాయ సహకారాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పారిజాత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కార్పొరేటర్ దూదల శ్రీధర్ రెడ్డి, ఇంద్రసేన, యాతం పవన్ కుమార్, కోఆప్షన్ సభ్యులు మర్రి జగన్మోహన్ రెడ్డి, నాయకులు భద్రముని రమేష్, ముత్యాల కృష్ణ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రఘు, సలహాదారు లక్ష్మీశేఖర్, మాతృదేవోభవ నిర్వాహకులు గట్టు గిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మాతృదేవోభవ 3వ వార్షికోత్సవ సమావేశం సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు గట్టు గిరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎక్కడ ఉండి ఎక్కడ పెరిగినా, ఎక్కడ బతుకుతారో తెలియదు, ఎక్కడ చనిపోతారో తెలియదు. అట్లాంటి వాళ్ళకి తోడుగా నీడగా నిలిచి మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఈరోజు వాళ్ళ కులమా, మతమా, వాళ్ళ ప్రాంతమా, వాళ్ళు ఏ మనిషి అనేది కాకుండా ఏ రాష్ట్రం నుంచో ఇక్కడ వచ్చి ఒక మానసిక స్థితిని కోల్పోయిన వాళ్ళని తీసుకొచ్చి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కూడా ఆదరిస్తూ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతూ మరి సేవ చేస్తున్నటువంటి గట్టు గిరి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ యొక్క మాతృదేవోభవని ఎక్కడైతే పెట్టారో ఆ స్థల యజమానులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజులలో ఎవరికైనా రెంట్ ఇస్తే ఒక 2 నెలలు రెంట్ ఇవ్వకపోతే వెళ్ళగొట్టే పరిస్థితిలో ఉన్న ఈ సమాజంలో మరి అట్లాంటి వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి తోడు నీడ కల్పిస్తూ ఆ యొక్క గూడుకి ఏర్పాటు చేసిన మరి శశాంక్ రెడ్డి వాళ్ళ మదర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నీటి సౌలభ్యత దృష్ట్యా యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు గింజలు, ఇతర ఆహార పంటలు పండించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వి ప్రవీణ్ రావు రైతులకు సూచించారు. సైఫాబాద్లోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో పోషకాహారం అందుబాటులో సవాళ్లు, ఎదుర్కొనే మార్గాలు అంశంపై చర్చించారు.
ఐదవ అంతర్జాతీయ అగ్రగామి కాంగ్రెస్ ను ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రగామి న్యూఢిల్లీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమేతంగా ఈ నెల 23 నుండి 27 వరకు రాజేంద్రనగర్ క్యాంపస్ లో నిర్వహిస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత ప్రొఫెసర్ రతన్ లాల్, అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రగామి అధ్యక్షులు ప్రొఫెసర్ పివి వరప్రసాద్, సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ జాక్వెలిన్ పలువురు పాల్గొంటారని ప్రవీణ్ తెలిపారు. Helpful to the university the last 7 years. Great support, great news stories for the benefit of the farmers, for the benefit of the students, profile of the university, faculty, everybody. So I take this opportunity once again to thank all the journalists, all the news groups who have been supporting us, and hopefully our this relationship will continue. And we have also, university has also been sensitive to recognize the performances of journalists, and we were felicitating them, and we will continue to do that as well in the future. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నిర్వహించిన 3వ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ 2021లో జగదీష్ మరీదు దర్శకత్వం వహించిన రోడ్ సెన్స్ షార్ట్ ఫిలిం కాన్సలేషన్ ప్రైజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీలో బహుమతులు పొందిన లఘు చిత్రాలను సైబరాబాద్ పోలీస్ ట్విట్టర్ వేదికపై ప్రచారం చేశారు. కన్సోలేషన్ బహుమతులు పొందిన లఘు చిత్రాలు ఒకటైన రోడ్ సెన్స్ అనే చిత్రంలో రోడ్లపై వాహనదారులు పాటించాల్సిన విషయాలను ప్రస్తావించారు. అశ్రద్ధ, బాధ్యత రాహిత్యంతో చేసే చిన్న పొరపాట్ల వల్ల జరిగే పెద్ద అనర్థాలను వివరిస్తారు. ఎల్బీనగర్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో కర్మన్ఘట్ రాచకొండ విజ్ఞాన్ హై స్కూల్లో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. షీ టీమ్ సైబర్ క్రైమ్, హ్యూమన్ ట్రాఫికింగ్, జెండర్ సెన్సిటైజేషన్, బాల్య వివాహాలు, కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ వర్క్ ప్లేస్ వేధింపులపై విద్యార్థులకు షీ టీమ్ అవగాహన కల్పించింది. ప్రమాద సమయంలో పోలీసులకు సమాచారాన్ని ఎలా చేరవేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ వంటి వాటిపై విస్తృత అవగాహన కల్పించారు. దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల విజయం నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతామని మాట్లాడుతున్న కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని ఆమె సూచించారు. కేసీఆర్ కు కేవలం ఓట్లు, సీట్లు తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం లేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు వరి కుప్పలపై పడి చనిపోతుంటే నష్టపరిహారం ఇవ్వాలని సోయా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదు, కానీ పక్క రాష్ట్రాల్లో మృతి చెందిన రైతులకు 3 లక్షల నష్టపరిహారం ఇస్తానని చెప్పడం కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టుందని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యవహార శైలిని మార్చుకుని అహోను పక్కన పెట్టాలని, తెలంగాణ రైతులను ఆదుకోవాలని డీకే అరుణ సూచించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. పొడు రైతుల దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ 8 వరకు ఉండగా దరఖాస్తు తేదీ ముగిసిందని ప్రచారం చేస్తున్న జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని లేఖలో కోరారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎం ధర్మానాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్ రాసిన లేఖలో పొడు భూముల దరఖాస్తు సమస్యలను లేవనెత్తారు. సదరు చట్టంలో దరఖాస్తుల స్వీకరణ గడువు కనీసం 3 నెలలకు తగ్గకుండా ఉండాలని, అవసరమైతే గడువు పొడిగించాలని ఉంటే మీరు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకే తేదీలు ప్రకటించారని ప్రస్తావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ మాత్రం గడువు తేదీని కూడా పాటించడం లేదని, నవంబర్ 18వ తేదీ వరకే అమలు చేసి గడువు ముగిసిందని స్వయంగా జిల్లా కలెక్టర్లే ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
ఇదే అదనుగా తీసుకునే అటవీ శాఖ అధికారులు కూడా దరఖాస్తులు స్వీకరించొద్దని ప్రకటిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలాది మంది గిరిజనులు, పేదలైన పొడి భూమి రైతుల హక్కులు నిరాకరించబడతాయని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి పూర్తయి ఇంకా ఇంటర్మీడియట్లో చేరని విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మరో అవకాశాన్ని అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లోనూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న జూనియర్ కాలేజీలు యూనియన్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా మండలి ప్రకటించింది. దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు నిర్వహించే అన్ని కళాశాలలు ఈ నెల అంటే నవంబర్ 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు అడ్మిషన్ తీసుకోవాలని ఆదేశించినట్లయింది. అయితే సదరు తేదీ తర్వాత ఎలాంటి ప్రవేశాలు ఉండబోవని ప్రకటనలో స్పష్టం చేసింది. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంలో విద్యార్థులు సిద్ధమయ్యేలా ఉత్సాహం నింపిన రిసోనెన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కళాశాల ఉత్సవం రిసో ఫెస్ట్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో తమ కళాశాల ఉత్సవాన్ని రిసో ఫెస్ట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యుడిషియల్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సభ్యురాలు జస్టిస్ టి రజని, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, రిసోనెన్స్ హైదరాబాద్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు ఏన్లు పాల్గొన్నారు. నగరంలోని వివిధ క్యాంపస్ల నుండి 3000 మందికి పైగా విద్యార్థులు కార్యక్రమానికి హాజరై అందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను మనోహరంగా ప్రదర్శించారు. రిసో ఫెస్ట్ లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించి సత్కరించారు. విద్యార్థులు తమ జీవితంలోని అత్యంత కీలకమైన పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు మరింత ఉత్సాహంతో తమ చదువులకు తిరిగి వెళ్లేందుకు ఈ ఉత్సవం ఒక అవకాశమని పూర్ణచంద్రరావు అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భగవాన్ సత్య సాయిబాబా 96వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీజే ఎన్వి రమణ పాల్గొన్నారు. ఆయనను ప్రశాంతి నిలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుట్టపర్తికి రావడంపై ఎన్వి రమణ ఆనందం వ్యక్తం చేశారు. భగవాన్ సత్య సాయిబాబా 96వ జయంతి వేడుకలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పుట్టపర్తికి రావడంతో సంతోషంగా ఉందని రఘునాథరెడ్డి అన్నారు. అనంతరం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని స్వామివారి చిత్రపటం అందించి సత్కరించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా సీజే ఎన్వి రమణను కలిశారు. అక్కడి నుండి సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల జమ్మలమడుగు నుండి ముద్దునూరు రోడ్డుకు మధ్య ఉన్న పెన్నా నదిపై ఉన్న వంతెన కుంగిపోయింది. పరిస్థితిపై వెంటనే అధికారులు సమాచారం అందుకుని వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వంతెనపై ప్రయాణికుల రాకపోకలు నిలిపివేసి తగు చర్యలను అధికారులు చేపట్టారు. పెన్నా నది బ్రిడ్జి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. ప్రజలు బ్రిడ్జిపై నుండి వెళ్లకుండా మున్సిపల్ సిబ్బంది, పోలీసులు పర్యవేక్షిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. అనంతపురంలోని షింగనాముల చెరువు మరువ ఉధృతంగా పారుతుండటంతో అందులో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతున్న యువకుని గ్రామస్తులు కాపాడారు. గత కొన్ని రోజులుగా రాయలసీమ జిల్లాలోని వరద ప్రభావానికి ఎన్నో గ్రామాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. విశ్వ నటుడు కమల్ హాసన్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. యుఎస్ పర్యటన నుండి తిరిగొచ్చాక కాస్త దగ్గొచ్చిందని, పరీక్షలో కరోనా ఇన్ఫెక్షన్ గా నిర్ధారించారని ఆయన ట్విట్టర్లో తెలియజేశారు. అయితే నేను ఆసుపత్రిలో ఒంటరిగా సురక్షితంగా ఉన్నానని ప్రకటించిన కమల్ హాసన్ కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని, అందరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభిమానులు ఆందోళన చెందొద్దని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తానని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2 ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాలు చేస్తున్నారు. కరోనా బారిన పడ్డ కమల్ త్వరగా కోలుకోవాలంటూ కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు, అభిమానులు సామాజిక మీడియా వేదికగా కోరుకుంటున్నారు. జంతు ప్రేమికులను చూస్తుంటే మూగ జీవులను భలే ప్రేమగా చూస్తున్నారనే భావన కలుగుతుంది. వారు చూపించే ప్రేమను చూస్తుంటే కూడా కొన్నిసార్లు ఇదేం ప్రేమరా బాబు అనే ఆశ్చర్యం కలుగుతుంది. తెలంగాణలోని ఓ జిల్లాలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాలో దేవరశెట్టి ప్రమిళ అనే ఓ మహిళ జంతు ప్రేమికురాలు. ఆమె ఓ శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అయితే అది 6 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. అవి పుట్టిన 21 రోజుల తర్వాత వాటికి ప్రమిళ కుటుంబ సభ్యులు బారసాల నిర్వహించారు. అక్కడున్న వారు వీడియోలు తీసి పలువురికి పంపించారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. వారు వాటిపై చూపించే ప్రేమపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జంతువులపై అంత ప్రేమను చూపించే ప్రమిళ తోటి మనుషులపై ఎంత ప్రేమానురాగాలు చూపిస్తుందో అంటూ కొనియాడుతున్నారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, యాపిల్ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో సరైన ఆధారాలు లేని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇద్దరు షార్జా మహిళా ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళల వద్ద 11.59 లక్షల విలువ గల 55,000 UAE దీరమ్స్, 970 US డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి నుండి 17.69 లక్షల విలువ గల 350 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. మరో ప్రయాణికుడి వద్ద 8.37 లక్షల విలువ గల 9 యాపిల్, 13 ప్రోసెల్ మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దిగుమతికి పాల్పడుతున్న వీరిపై